నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేని విధంగా 82.6% పోలింగ్ జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. సో దానికి మీరేమంటారు? ఇంతకన్నా ఒక హాస్యాస్పదమైన ఇంట్రెస్ట్ ఉన్నది. ఆయన ఉప ముఖ్యమంత్రి అని ఆ పార్టీలో జాయింట్లుగా కలుస్తున్న చంద్రబాబు అంటం లేదు. చంద్రబాబు కొడుకు ఏమో అదంతా ఆబ్వియస్లీ వేరే ఛాన్సే లేదు అని చెప్తున్నాడు. ఈ ఉప ముఖ్యమంత్రి ఏదో ఇలాగ గాలి మాటలు సోది మాటలు మాట్లాడుకుంటా తప్పితే అక్కడే వీక్ అయిపోతున్నారు జనాల్లో ఎందుకు ఒక వ్యక్తి రోజు రోజుకి కిందకు దిగజారటం అంటే ఇలాంటి మాటల వల్లే. ఏదో ఒక మాట మీద ఉండాలి. సీఎం అవుతాను, సీఎం కోసం పోరాడుతున్నాను ఉండాలి. లేదు నేను సీఎం ఆశ వదులుకున్నాను, చంద్రబాబును సీఎం చేయడానికే నిలబడ్డాను అని అన్న ఉండాలి. ఇప్పుడు మళ్ళీ నేను ఉప ముఖ్యమంత్రి మాట ఇచ్చాడు చంద్రబాబు ఏమన్నా మాట ఇవ్వకపోతే సీఎం రేస్లో ఉన్నట్టేనా? మాట ఇవ్వలేదుగా, మాట ఇవ్వకపోతే సీఎం రేస్లో ఉన్నట్టేనా? అసలు సీఎంలే మాట సీఎంకే డిప్యూటీ సీఎంకే గతి లేదు, ఇంకా సీఎం రేస్ అట్టబెట్టే డిప్యూటీ సీఎంకే గతి లేదు. అక్కడ డిప్యూటీ సీఎంకే అక్కడ యాక్సెప్టెన్స్ కానీ కనీసం ఆలోచించడానికి కూడా లేదు. తెలుగుదేశంలో అసలు తెలుగుదేశం ఈ కూటమి అధికారానికి వచ్చే అవకాశాలు లేవు అనుకో. ఒకవేళ పొరపాటును వచ్చినా చంద్రబాబు సీఎము, ఇంకా అవసరమైతే డిప్యూటీ సీఎము లోకేష్. పవన్ కళ్యాణ్ దాకా ఎక్కడ వస్తుందా సీను? చంద్రబాబు ఎక్కడ రాణిస్తాడు? బయట ఏమంటున్నారు, కొన్ని వార్తలు వస్తున్నాయి, 2.5 ఆయనకి 2.5 ఆయనకి పదే పంచుకుంటారు అంటున్నారు. ముద్రగడ అడిగాడు, ఆయన హరిరామన్ జోగి గారు అడిగారు ఆ హామీ తీసుకోమని, ఇవ్వలేదుగా చంద్రబాబు. ఊరిని మనం రూమర్స్ ఊరిని ప్రజల్లో ఊరిని ఒక సినిమాను గురించి కనుక ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది, ఈ సినిమా అని సినిమా బాణీలోనే రాజకీయాలు చేస్తే కుదరదయ్యా. సినిమా బాణీలో చెప్తాం ప్రతి సినిమాను సెన్సేషన్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది అని చెప్పుకుంటాం. ఈ సినిమా దాని రికార్డును బ్రేక్ చేస్తుంది, ఈ రికార్డు అది సినిమా కోసం చెప్పుకుంటాం. సినిమా వేరు, ప్రజా జీవితం రాజకీయం వేరు. రాజకీయం కూడా సినిమాలాగా సీఎం అవుతాము అని అంటే దానికి కాంక్రీట్గా ఒక నిర్దిష్టమైన ఇది కలగాలి ప్రజల్లో. అవి ఉన్నాయి సినిమా మాటలలాగా సీఎం అవుతాం, డిప్యూటీ సీఎం అవుతుంది గాలి సోది మాటలు చేయరంటారా? అసలు అది గాలి సోది మాటలయ్యా. ఎవరు ఎక్కడి నుంచి పుట్టించుకొస్తారు? ఈ గ్యాంగ్లో, ఈ ఫ్యాన్స్ గ్యాంగ్లో ఉన్న దౌర్భాగ్యతే లేని సొల్లు పుట్టించుకొచ్చి కన్ఫ్యూజ్ చేసి ఉన్న ఇమేజ్ని కూడా జడదొప్పడం అంతే. పవన్కు ఉన్న ఇమేజ్ని కూడా నాశనం చేయటం, పవన్కు ఉన్న ఇమేజ్ని కూడా ఈ ఫ్యాన్స్ ఇలాంటి గాలి కబుర్లు గాలి సోది ప్రమోట్ చేసి సోషల్ మీడియాలో ఉన్న పరువు తీయటం అంతే. అంటే చంద్రబాబు గారికి ఇంకా ఆయనకి సరిపడిన అంటే ఆయనకి ఇచ్చే మర్యాద ఎవరంటారా? ఖచ్చితంగా ఇవ్వడమ్మా. చంద్రబాబు తెలిసి మాట్లాడుతున్నారో మీరు చంద్రబాబు ఏంటి, చంద్రబాబు రాజకీయ జీవితం ఏంటి, రాజకీయ చరిత్ర ఏంటి, అతను బీజేపీని ఎన్నిసార్లు కలిసి మళ్ళీ వంచి మోసం చేశాడు, అతని నేపథ్యం ఏంటి, అతని నేపథ్యం పెదాలతో పలకరిస్తే కళ్ళతోటి వెక్కిరిస్తాం. ఎంతసేపు వాడుకుని వదిలేయటం తప్పితే అతను ఏనాడు మరొకళ్ళకి ఉపయోగపడి మరొకళ్ళ ఉన్నతికో మరొకళ్ళ పెరుగుదలకు ఉపయోగపడ్డాడని అతని చరిత్ర లేదు. అతని చరిత్రే అంత భూయిష్టమైన చరిత్ర, దగాకోరు చరిత్ర, దగాకోరు రాజకీయం, నికృష్టమైన నికృష్ట రాజకీయం అయింది. ఇప్పుడు ఈసారి అయితే సమైక్యంగా పోరాడి కూటమిగా ఏర్పడి ప్రజల్లోకి వెళ్ళి ఓట్లేదు అడిగి పోలింగ్ కూడా అయిపోయింది. సో ఈ క్రమంలో జనాలందరూ ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మద్దతు లేకపోతే ఈ కూటమి గెలవదు, సో ఖచ్చితంగా ఆయనకి వాల్యుబుల్ సీట్ ఇవ్వాలా, వాల్యుబుల్ పదవి ఇవ్వాలా అంటున్నారు. ఇవన్నీ సొల్లు కవర్లమ్మా, మీరు ఊరిని పుట్టించుకునే సొల్లు కవర్లు. అభిమానం ఉంటే అభిమానం పెట్టుకోండి. ఈ జనాల్ని కలుషితం చేయకండి. ఇవన్నీ బోగస్ మాటలు, సొల్లుకు మాటలు, గాలి మాటలు. ఈ మాటలు పెట్టుకుని నువ్వు నా దగ్గరకు వచ్చి అడగటం, నేను చెప్పటం అంటే సార్ బయట వార్తలు వస్తున్నాయి. మీ చుట్టూ ఉండే సొల్లు కవులు మాట్లాడే వాళ్ళు చెప్తారు. బయట ఎవరు ప్రజానీకంలో ఎవరు లేవు ఇలాంటి మాటలు చూపించమంటారా సార్? చుట్టూ ఉన్న సొల్లు కబుర్లు ఉంటారు. ఫ్యాన్స్ అని ఆడు సినిమా ఫ్యాన్ ఫ్యాన్స్ అనే వాళ్ళంటే ఒక రోజుకి వన్ షో రెండో షో కూడా ఉండరు. ఈ బాపతులు వాళ్ళు అన్నీ వాగుతూ ఉంటారు. వాళ్ళకేం బాధ్యత, దాని మీద రెస్పాన్సిబిలిటీనా? ఆ మాట అన్నందుకు ఏమన్నా వాళ్ళు బాధ్యులు అవుతారా?
ఏమి కాదు కదా, సరే ఏదో సోదు వాగుడు వాగుతుంది, అలా ఒక మాట వదిలేస్తే అది వెళ్తూ ఉంటుంది, వెళ్ళినందుకల్లా వెళ్ళదు, దౌర్భాగ్యం మాట్లాడుతుంది. ఏమీ అసలు ఆ సీనే లేదు. చంద్రబాబు ఆ సీన్ ఎక్కడా సిగ్నల్ ఇవ్వలేదు. వీళ్ళు ఎక్కడా ప్రయత్నం చేసినా లోకేష్ క్లియర్ కట్గా చెప్పేశాడు, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ మై ఫాదర్, మీరు మూసుకోండి అని ఓపెన్గా ప్రెస్లోనే టీవీల ముందు చెప్పారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, దింపుడు కళ్ళం ఆశయ్యా, మీ పవన్ కళ్యాణ్ బ్యాచ్ యొక్క దింపుడు కళ్ళం ఆశ. ఇవన్నీ దింపుడు కళ్ళ ఆశలన్నీ రాజకీయాల్లో కుదరదు. కాంక్రీట్గా ఒక పథకం, ఒక ప్రణాళిక ఏర్పరచుకుని ఉంటేనే అవుతుంది తప్పితే దింపుడు కళ్ళం ఆశలతో సాగదు. అవన్నీ అందులో చంద్రబాబుతో అసలు సాగదు. చంద్రబాబే సీఎం కాదు, తల బాధ కొట్టుకుంటున్నాడు, గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాడు. ఈ సీఎం కాకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, మనవడితో ఆడుకుంటూ ఆరోగ్యం కాపాడుకుంటున్నాం, అలా కాలక్షేపం చేయటమేనా, లేకపోతే ఏంటి నా పరిస్థితి అని అతనే దిగాలుగా ఉన్నాడు. ఇంకా అతనికి ఏం లేకపోతే అయ్యకి లేకపోతే కొడుకు వచ్చేదో అన్నాడంట. అలా ఉంది. చంద్రబాబుకే గతి లేదు ఇప్పుడు, ఏం చేయాలి కదా. ఇంకా ఆయన ఈయనకి ఇచ్చేది ఏమిటి? సో ఓకే సార్, ఎప్పుడు లేని విధంగా 82.6% ఓటింగ్ పోలింగ్ జరిగింది కదా. సో జనాలు నాన్ లోకల్ పీపుల్స్ చాలా మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్కి. సో వచ్చినప్పుడు వాళ్ళ ఓట్ పర్సంటేజ్ మొత్తం మరలా ఇప్పుడు వాళ్ళకి మంచి జరిగింది కాబట్టి మళ్ళీ ఆయనకే ఓటేశారా, లేకపోతే గవర్నమెంట్ మార్చాలని ఇంతమంది ఓటేశారు వచ్చి? ఇక్కడ మీరు ఓటింగ్ క్యూలో నుంచున్న వాళ్ళని, పొద్దున్న 7 గంటలకి నుంచి వచ్చి నుంచున్న వాళ్ళని మీరు స్టడీ చేస్తుంటే, నేను వెళ్ళాను చూశాను కనుక, 7 గంటలకంతా వచ్చి గ్రామాల్లో నుంచి ఎందుకు వచ్చారంటే, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, ఊరు నుంచి చదువుకుంటూ వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి ఎందుకు వచ్చారంటే, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో ముసలోళ్ళు, ముతక ఆడవాళ్ళు, కుంటివాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఓపిక లేకపోయినా వచ్చారు. ఇలాంటి వాళ్ళు ఓపిక లేకుండా ఎందుకు వచ్చారంటే, గవర్నమెంట్ ఈ ప్రభుత్వాన్ని నిలుపుకోకపోతే, ఈ చంద్రబాబు కూటమి వస్తే ఖచ్చితంగా మనకి ఈ పథకాలన్నీ తీసేస్తారు. ఇవాళ దొంగ మాటలు చెప్తారు కానీ నిన్నటిదాకా వాలంటీర్ సిస్టమ్ తిట్టారు, మొన్నటిదాకా ఈ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విమర్శించారు, అనేక దుర్భాషలు ఆడారు. ఇవాళ ప్రజల యొక్క నాడి తెలుసుకున్నాక మాట మార్చి, మేము వాలంటీర్లకు 10,000 ఇస్తాం, మేము పథకాలు అంతకన్నా ఎక్కువ ఇస్తామని మాట్లాడదు. ఈ అబద్ధాలు వీళ్ళు నమ్మటానికి లేదు. గతంలో కూడా ఇలాగే రకరకాల పథకాలు అని చెప్పి మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఈ ముగ్గురు కలిసి. చంద్రబాబు సంతకం కూడా పెట్టి, ఈయన ఫోటో, మోడీ ఫోటో పెట్టి చేశారు. అది ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అందుకని ఈసారి మోడీ నా ఫోటో వద్దన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా తీసేశారు ఆ మేనిఫెస్టోలో. సో ఇది దొంగాటకం ఆడుతున్నారు. మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదా? లేదు, మొదట్లో ఉంది. మొదట్లో మోడీ గారి ఫోటో లేదు, వాళ్ళిద్దరు ఫోటో. తర్వాత మళ్ళీ రిలీజ్ అయిన కాపీస్లో పవన్ కళ్యాణ్ ఫోటో కూడా తీశారు. సో ఇది తెలిసిపోతుంది జనాల్లో, ఇది ఓ డ్రామా ఆడుతున్నారంటే వీళ్ళు మనకి రానివ్వరు, ఇవన్నీ తీసేస్తారు. వీళ్ళు చంద్రబాబు ఎప్పుడు వచ్చినా పేదలకు చేసినవాడు కాదు, ఎప్పుడు డబ్బున్నవాడికి చేసినవాడు. కాంట్రాక్టర్లకి, డబ్బున్న వాళ్ళకి పక్కన కూర్చోబెట్టుకుంటాడు, వాళ్ళని తిట్టనిస్తాడు, తను తింటాడు, వాళ్ళని బేపి తను మేస్తాడు. అదే అతని లక్షణంగా పేదలకి ఎప్పుడు ఏమి, ఆయన 14 ఏళ్ళ రాజకీయాలు ఏనాడు పేదల కోసం ఒకటి చేసింది లేదు. డ్రామా వాగ్దానాలు చేస్తూ ఉంటాడు, అది చేస్తాం ఇది చేస్తామని. విజన్ అంటాడు, నేను సంపద సృష్టిస్తానంటాడు. ఏం సంపద సృష్టిస్తే, మరి నువ్వు 5 ఏళ్ల కాలంలో సంపద సృష్టించిన వాడు అయితే 2,60,000 కోట్లు అప్పెందుకు పెట్టిళ్ళావు? ఏని గాలి కబుర్లు. ఏం సంపద సృష్టించాడు? సంపద సృష్టిస్తే అలా అప్పెందుకు చేయాల్సి వస్తుంది? ఇలాంటి గాలి మాటలు మాట్లాడటం అతను అలవాటు, అది ప్రజలు బాగా గుర్తించేశారు. అందువల్ల ఈ ఓటింగ్ పెరిగిన పేటమంతా కూడా ఎక్కడా మనం అజాగ్రత్త పడకూడదు. పొర్రపాటున కూటమి వస్తే మన బతుకులు గల్లంత అయిపోతాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమిని అడ్డుకోవాలి, కూటమిని రాకుండా చూసుకోవాలనే తాపత్రయంతో ఆ ముతక అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, నడవలేని వాళ్ళు, ఇదివరకు ఏంటంటే వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు మన కొడుకో చూసుకొస్తే వచ్చేవారు, లేకపోతే ఏం చేస్తామని ఓపిక లేదని వేసేవాడు. ఇప్పుడు వాళ్ళు ఓపిక లేకపోయినా, మనవడో కొడుకులు కాకపోయినా వాళ్ళే కర్ర పుచ్చుకుని ఊతపుచ్చుకుని ఓపిక చేసుకుని వచ్చారు.
ఎందుకంటే వాళ్ళు జీవితాల్లో ఆనందం చూశారు 2 సంవత్సరాలుగా. ఆ పేదల కళల్లో ఆనందాన్ని నేను వెళ్ళినప్పుడు నేను చూసి వాళ్ళలో తెల్లారు లెగిస్తే జనం నెల 1వ తారీఖు 2వ తారీఖు వచ్చేటప్పటికి దేవుళ్ళలాగా మాకు డబ్బులు వస్తున్నాయి, మా మందులకి నేను ఒకళ్ళు అడుక్కోవాల్సిన అవసరం లేదు, నా మందుల్ని మనవడా ఇవ్వనో కొడుక ఇవ్వనో కొడదా ఇవ్వనో అడుక్కోవాల్సిన కర్మ లేకుండా భగవంతుడు దేవుళ్ళలాగా మాకు ఇస్తున్నాడు, మా ఆరోగ్యాలు కానీ మా ఇంటికి వచ్చి తలుపు తెట్టిస్తున్నారు. గతంలో అయితే వెళ్ళి ఆఫీస్ దగ్గర చేరి నుంచుని మళ్ళీ మర్నాడు రమ్మంటే వెళ్ళి ఓపిక లేక మానేసిన రోజులు ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు మా ఇంటికి తెల్లారుజామున 1వ తారీఖు 2వ తారీఖు వస్తారు. ఈ భాగ్యం పోగొట్టుకోకూడదు మేము అనే తపనతోటి, ఆ భయాందోళనతోటి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా బీరిపోకూడదని వచ్చారు. అది ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.